ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఒక కొలికి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవక సంబంధాల కోసం వేచి చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సినిమా రంగాల వారికి, రాజకీయ నాయకులకి కొంత అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. భాగ్యంలో కుజకేతువులు ఉన్నారు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఆవిరైపోతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇటువంటి విపత్కర పరిస్థితులు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 2 నెలల తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగింది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తోంది. పంచమాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తిరీత్యా చిన్న ఆటంకాలు ఎదురైనా విద్యాపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మనసు చంచలత్వం లేకుండా ఒక నిర్ణయం తీసుకుని నలుగురు సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. అది మంచైనా చెడైనా ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం తప్పనిసరి. మీ గుళ్ళో కానీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో అభిషేకాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన సంబంధం బాగుందా కాదా అన్నీ పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి సమసిపోతాయి. అలాగే ఉద్యోగంలో ఎటువంటి మార్పులు మీరైతే కోరుకుంటారో ఆ మార్పులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గట్టిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి ప్రతి విషయం నిదానంగా సాగుతుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.